ఇలా నీళ్లు ముందుగా పోయడం వల్ల అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. అలాగే 2.5 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను 1 కప్పు నీళ్ళని తీసుకున్నాను. మీరు ఒకవేళ పాలు పలుచగా ఉన్నా, పూర్తిగా పాలతోటే పాయసాన్ని చేసుకోవాలి అనుకున్నా నీళ్ళకి బదులుగా పాలను తీసుకోవచ్చు. నేను 1 కప్పు అటుకుల్ని తీసుకున్నాను కదా, పాలు ఇంకా నీళ్ళని కలిపి మొత్తంగా 3.5 కప్పుల వరకు తీసుకున్నాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు వరకు పంచదారని తీసుకున్నాను. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే పంచదారకు బదులుగా మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పంచదార వేసి కొద్దిగా కరిగిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, యాలకుల్ని కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్